వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి ఒక రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నావిక్ జనరల్ డ్యూటీ డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక్ 02-2022 బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఏపీ, తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా వరకు అవకాశం ఉంది. ఏ విధంగా అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ఎటువంటి బుక్స్ చదవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి సమాచారం 1 by 1 చూద్దాం. చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి డిఫెన్స్లో కూడా నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి. ఇండియన్ నేవల్, మిలిటరీ అకాడమీ, తర్వాత ఎయిర్ ఫోర్స్. మీరు యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామినేషన్ పాస్ అవడం వలన ఈ యొక్క డిఫెన్స్లో మీరు ఈజీగా వెళ్ళవచ్చు. డిగ్రీ కానీ లేదంటే ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వరకు అవకాశం ఉంది. ప్రజెంట్ మనకి నేవీ ఉంది, ప్లస్ ఇండియన్ కోస్ట్ గార్డు. ఈ యొక్క యూపీఎస్సీ నోటిఫికేషన్ ఉన్న ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. దాంతోపాటుగా ఎస్ఎస్సీ సీజీఎల్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఆసక్తి ఉన్నవారు వీడియోస్ చెక్ చేయండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. 4th January మార్నింగ్ 11 AM ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 14th January ఈవినింగ్ 5 PM ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. జస్ట్ 10 days మాత్రమే టైం అయితే ఉంది. మీరు వెంటనే అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, ఎవరు అప్లై చేసుకోవచ్చు? మీరు ఏపీ అయినా తెలంగాణ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. జనరల్గా ఫీమేల్, మేల్ ఇద్దరు అప్లై చేసుకునే నోటిఫికేషన్స్ ఉంటాయి ఇండియన్ నేవీలో. కానీ ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం మేల్ క్యాండిడేట్ మాత్రం అప్లై చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. నేవీకి జనరల్ డ్యూటీ, ఈ యొక్క డిసిప్లిన్కి మీరు అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా మీరు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది చదువు ఉండాలి. తర్వాత నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 10th పాస్ అయి ఉండాలి. యాంత్రిక్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా కోర్స్, అది 3 years కానీ లేదా 4 years డ్యూరేషన్ డిప్లొమా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. డిసిప్లిన్స్ వచ్చి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ సంబంధించిన డిసిప్లిన్స్. లేదంటే అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. 10th and 12th క్లాస్ రెండు పాస్ అయిన తర్వాత డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. అది 2 years కానీ లేదా 3 years కానీ. సేమ్ ఇవే డిసిప్లిన్స్, ఎలక్ట్రికల్స్ కానీ లేదా మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క యాంత్రిక్, ఈ యొక్క ఎలక్ట్రికల్ కానీ లేదా మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన రిలవెంట్ డిసిప్లిన్స్. అంటే కొన్ని యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. వాటి యొక్క ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కింద లిస్ట్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రికల్ సంబంధించి కిందకి ఏమైతే లిస్ట్ మెన్షన్ చేశారో ఇందులో మీరు ఏది చదివినా కూడా ఆ యాంత్రిక్ సంబంధించిన డిసిప్లిన్కి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ సంబంధించిన ఈక్వలెంట్ డిసిప్లిన్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఈక్వలెంట్ డిసిప్లిన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? మనం ముఖ్యంగా నేవీకి సంబంధించిన జనరల్ డ్యూటీ కేటగిరీలో 260 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి 35 ఉన్నాయి. మిగతా కూడా మనకి 13, 9, 5 ఈ విధంగా వేకెన్సీ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని ఒక కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? జీడీ యాంత్రిక్ సంబంధించి 1st August 2000 నుంచి 31st July 2004, అంటే 18 నుంచి 22 వరకు మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి మధ్యన మీ ఏజ్ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years. ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా ఉంటే 3 years పాటు మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండవచ్చు? ఇందులో డిఫరెంట్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ముందుగా స్టేజ్ 1, అది క్వాలిఫై అయితే స్టేజ్ 2కి అలౌ చేస్తారు. తర్వాత స్టేజ్ 3 ఉంటుంది, స్టేజ్ 4 ఈ విధంగా ఉంటుంది అనమాట. మార్చ్ ఎండింగ్లో స్టేజ్ 1, తర్వాత మే ఎండింగ్, నెక్స్ట్ ఆగస్ట్, తర్వాత ఇంకొకటి వచ్చి అక్టోబర్లో జరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్లోని లాక్డౌన్ సిచ్యువేషన్స్ అన్ని పెడుతున్నారు కాబట్టి డేట్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ పే స్కేల్ ఎంత ఉండవచ్చు? నేవీకి జనరల్ డ్యూటీ డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే మీకు 21,700 నుంచి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. యాంత్రిక్ సంబంధించిన కేటగిరీ ఉంటే 28,200 నుంచి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్రమోషన్ అప్ టు ప్రధాన్ అధికారి వరకు మీకు ప్రమోషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క కేటగిరీకి వెళ్ళిన తర్వాత మీకు 47,600 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. ఇదే కాకుండా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు ఫ్రీ రేషన్ ఉంటుంది, క్లాతింగ్, తర్వాత గవర్నమెంట్ సంబంధించిన అకామిడేషన్ ఉంటుంది సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి. అంటే ఒక నామినల్ లైసెన్స్ ఫీ తీసుకుని మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. లేదంటే హెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 45 days ఎండ్ లీవ్స్ ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ కూడా ఉంటాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కానీ, క్యాంటీన్, వేరియస్ లోన్ ఫెసిలిటీస్ కానీ, ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీ ఇలా చాలా వరకు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటుగా ఇన్సూరెన్స్ కవర్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉండవచ్చు? ఏపీకి సంబంధించి విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం ఇవి సెంటర్స్. తెలంగాణ సంబంధించి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్
ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం తీసుకోండి. ఒకవేళ సిచ్యువేషన్ కనుక హెల్త్ సంబంధించిన సిచ్యువేషన్ అందరికీ ఒక చోట పెట్టడానికి ఇబ్బంది ఉంటే కనుక, అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒకేసారి ఎక్కువ మంది క్యాండిడేట్స్ వస్తే ఇబ్బంది, కాబట్టి వాళ్ళ యొక్క కన్వీనియన్స్ ప్రకారం సెంటర్ ఎక్కడికైనా పెట్టే అవకాశం ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవి సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది అప్పటి హెల్త్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని వాళ్ళు మాడిఫై చేసే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి అందుకే టెంటేటివ్ని ఇచ్చారనమాట. సో అది చేంజ్ చేసే అవకాశం ఉండవచ్చు, చెప్పలేం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. మీరు ఒకసారి ఇండియన్ కోషన్ వెబ్సైట్ కూడా చూస్తూ ఉండండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం డీటెయిల్గా. మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వార్త వేకెన్సీస్ ఉన్నాయి. సో దాని ప్రకారం మనకి ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలా టోటల్ 4 కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ పాస్ అయితే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోటోగ్రాఫ్, అది కూడా చూపిస్తాను మీకు. ఫోటోగ్రాఫ్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఎందుకంటే మీకు ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఇమేజ్ మీ యొక్క ఫేస్ని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. మీరు ఓల్డ్ ఫోటో పెట్టినా, పాత ఎప్పుడు వచ్చిన ఫోటో పెట్టినా కూడా 2 మిస్ మ్యాచ్ అవుతాయి, కాబట్టి మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. రీసెంట్ ఫోటో దానికి కూడా మీకు కొంత కండిషన్ అయితే ఉంటుంది. ఒక స్లేట్ ముందు పెట్టుకుని తీయాలి, అది కూడా చూపిస్తున్న ఏ విధంగా ఉంటుందని. స్టేజ్ 1 ఇందులో మీకు నావిక్ సంబంధించి, అదేవిధంగా జనరల్ డ్యూటీ కానీ, యాంత్రిక్ ఎలక్ట్రికల్, యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కో దానికి రిటన్ టెస్ట్ తర్వాత ఎన్ని మార్క్స్ రావాలి పాస్ అవ్వాలంటే, అందులో మళ్ళీ కేటగిరీ వారీగా అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎంత, ఎస్సీ ఎస్టీ వారికి ఎంత, తర్వాత ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 4, సెక్షన్ 5 డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు. ఆ యొక్క పోస్ట్కి తగ్గట్టుగా ఆ రెలవెంట్ సెక్షన్లు మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఆ విడివిడిగా పాస్ అవ్వాలా ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు రిమార్క్స్లో ఉంటుంది. మీకు కొంచెం కిందకు వస్తే పేజ్ నెంబర్ 3లో ఉంటుంది అనమాట. అది సెక్షన్ 1లో సిలబస్ ఏంటి, తర్వాత ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టైం ఎంత, మొత్తం ఇచ్చారనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ ఒకసారి చూసుకోండి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ 1 తీసుకుంటే మ్యాథ్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5. ఇక్కడ కూడా కేటగిరీ వరకు మార్కులు ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వారికి 27, మిగతా వాళ్ళందరికీ 30 మార్క్స్ వస్తే మీకు పాస్ అయినట్టుగా. నెక్స్ట్ ఈ 10th క్లాస్ సిలబస్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోండి. మొత్తం ఇక్కడ ఏముంది మొత్తం చూసుకోండి. ప్రతి సెక్షన్కి ఇక్కడే ఇస్తారు. అది ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ప్రతి కేటగిరీకి కట్ ఆఫ్ ఎంత, ఆ లెవెల్ ఏంటి, ఏ లెవెల్లో మీకు పేపర్ ఉంటుంది మొత్తం ఇచ్చారు, చూసుకోండి ఒకసారి అది. నెక్స్ట్ మీ స్టేజ్ 2 అంటే మీకు స్టేజ్ 1లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని స్టేజ్ 2కి ఎలా చేస్తారు, దీనికోసం మీకు విడిగా అడ్మిట్ కార్డు కూడా ఇస్తారు. సో ఇందులో మీకు ఏంటంటే ఈ ఫిజికల్ సంబంధించిన టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే 1.6 కిలోమీటర్స్ పరిగెట్టాల్సి ఉంటుంది, 20 స్క్వాట్స్, 10 పుషప్స్ తీయాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అవి ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీకు సర్టిఫికేషన్ కూడా ఏంటంటే మీరు తీసుకున్న సర్టిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అన్ని వ్యాలిడ్ అయి ఉండాలి. ఆ డేట్ ప్రకారం చూసుకుని అప్లికేషన్ మీ యొక్క సర్టిఫికేషన్ లేకపోతే కొత్త అప్లై చేయండి. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీ సంబంధించి ఇనిషియల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2లో మీరు చూపించిన పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని స్టేజ్ 3కి మిమ్మల్ని పిలుస్తారు. అక్కడ కూడా కామన్గా మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి. ఇక ఫైనల్ మెడికల్స్ ఉంటుంది. తర్వాత స్టేజ్ 4 అనమాట. ఎవరైతే స్టేజ్ 3 క్లియర్ చేస్తారో వాళ్ళకి స్టేజ్ 4. ఇంకెక్కడతో ఇంకా ఆల్ ఇండియా మెరిట్ తీసుకుని పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీజు ₹250 మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా కానీ. కాకపోతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఫీజు అనేది మినహాయింపు ఉంది. ఏ విధంగా అప్లై చేయాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది. డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇచ్చాను. 4th జనవరి నుంచి 14th జనవరి వరకు. సో ఇక్కడే మీకు పేజ్ నెంబర్ 5లో పాయింట్ నెంబర్ 7 హౌ టు అప్లై, ఇక్కడ ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఇందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈమెయిల్ చేయవచ్చు మీకు క్వెరీస్ని, లేదంటే ఫోన్ చేయవచ్చు వర్కింగ్ టైంలో. ఆ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి లిస్ట్ మొత్తం ఇస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఫోటోగ్రాఫ్. ఇక్కడ December 15 అంతకంటే బిఫోర్ తీసిన ఫోటో అయితే వద్దు, రీసెంట్గా ఉండాలి. ఆ ఫోటో కూడా ఎలా ఉండాలంటే ఒక బ్లాక్ స్లాట్, ఒక చిన్న పలక ఉంటుంది, అది మీ ముందు పెట్టుకొని దానిపైన మీ చెస్ట్ ముందు పెట్టుకోవాలి పలక. అది దానిపైన మీ యొక్క నేము, తర్వాత ఫోటోగ్రాఫ్ టేకెన్ డేట్, అంటే ఏ రోజు ఫోటోగ్రాఫ్ తీసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఒకసారి ఈ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఫోటో స్టూడియోలో వాళ్ళకి చూపించండి. వాళ్ళకి అర్థమవుతుంది మొత్తం తీస్తారని ముందు పెట్టి. ఎందుకంటే మీ ఫేస్ కనిపించాలి, ఆ స్లేట్ కూడా కనిపించాలి. ఫోటో ఎప్పుడు తీస్తారని ప్రూఫ్ అనమాట అది. కిందే మీకు ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన సిగ్నేచర్ ఉంటుంది. లెఫ్ట్ థంబ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ, 10th మార్క్ షీట్స్ కానీ, 12th మార్క్ షీట్స్, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. తర్వాత ఒకవేళ క్యాండిడేట్ కనుక less than 18 ఉంటే వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన స్కాన్ సిగ్నేచర్,
క్యాండిడేట్స్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ, ఎవరన్నా గవర్నమెంట్ సంబంధించిన సివిల్ అయ్యి ఉంటే కనుక ఎన్ఓసి సర్టిఫికేట్, ఇలా ప్రతి ఒక్క లిస్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఏమైతే అప్లోడ్ చేస్తారో అవన్నీ మీరు ప్రాపర్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ సెలక్షన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీరు చూపించాలన్నమాట. మొత్తం చూసుకోండి. ఇక్కడ స్టేజ్ 2లో భాగంగా ఎటువంటి సర్టిఫికేషన్ అప్లోడ్ చేయాలి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవన్నీ మీరు ముందే రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మెడికల్ సంబంధించిన స్టాండర్డ్ మినిమం 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. తర్వాత చెస్ట్, ఇవి అంటే ఇన్ని సెంటీమీటర్స్ ఉండాలని ఇవ్వలేదు, కానీ మీ యొక్క హైట్ వేస్తే అక్కడ చెస్ట్ అనేది ఉండాలి. మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్. అంటే బ్రీత్ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెస్ట్ 75 సెంటీమీటర్స్ ఉంది. బ్రీత్ తీసుకున్న తర్వాత మీ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు 80కి వస్తుంది అనమాట. అది ఒక లెక్క. అది కూడా నెక్స్ట్ వెయిట్, హైట్ ఏజ్ దగ్గర వెయిట్ ఉండాలి, నార్మల్ హియరింగ్ ఉండాలి. ముఖ్య విషయం ఏంటంటే మీరు ఒకసారి ఇయర్స్ అన్ని కూడా టీత్ ఒకటి డెంటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మెడికల్ సంబంధించి చెకప్ పొంది కొంచెం క్లీన్గా చేయండి అంటే వాళ్ళు క్లీన్ చేస్తారు అంతా కూడా మీకు. తర్వాత ఇయర్ కూడా క్లీన్ చేసుకోవాలి. మెడికల్ టెస్ట్లు ఇవన్నీ భాగంగా ఉంటాయి. నెక్స్ట్ టాటూస్, జనరల్గా ఏంటంటే డిఫెన్స్లో మనకి పర్మనెంట్ బాడీ టాటూస్ అనేవి అలౌ చేయరు. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కొన్ని ట్రైబల్ కేటగిరీస్ ఉన్నాయి, ట్రైబల్ కమ్యూనిటీస్. సో అది ముఖ్యంగా కొన్ని కేటగిరీ వారు వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ కమ్యూనిటీ రూల్స్ ప్రకారం కొన్ని టాటూస్ వేసుకుంటూ ఉంటారు అనమాట. ఎక్కడ వేసుకుంటే టాటూ అలౌ చేస్తారు, ఎక్కడ టాటూ ఉంటే అలౌ చేయరు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. ఎవరి బాడీ పైన టాటూ ఉంటే కనుక ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి అప్లై చేసే కంటే ముందే. నెక్స్ట్ ట్రైనింగ్, మీకు ఆగస్ట్ 2020లో ఈ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది నావిక్ బ్రాంచ్కి. ఇక డొమెస్టిక్ అయితే మీకు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఐఎన్ఎస్ చిలక అనమాట, అక్కడ మనకి ఒడిషా ఉంటుంది, అది ఒడిషాలో. తర్వాత ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ అఫీషియల్ వెబ్సైట్. ఇది మీకు హోమ్ పేజ్లో స్టార్ట్ అయ్యాక మనకి జాయిన్ ఐసీజీఆర్ ఎన్రోల్డ్ పర్సన్ ఉంటుంది కేటగిరీ, అది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడే మీకు న్యూస్ అనౌన్స్మెంట్స్ అంటే ఈ యొక్క రీసెంట్ అప్డేట్స్ ఏమైతే ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటాయి కదా, వాటి సంబంధించిన అప్డేట్స్ మీకు ఇక్కడ ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఇది క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ర్యాంక్ స్ట్రక్చర్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీకు ఆ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నావిక్ అనుకోండి, నావిక్ జెడ్ క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. అంటే ఎలిజిబిలిటీ కండిషన్, సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, స్టేజ్ 1 ఏంటి, స్టేజ్ 2 ఏంటి, తర్వాత సిలబస్ ఏముంటుంది మొత్తం ఇచ్చారు అక్కడ. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మొత్తం డీటెయిల్డ్ టాపిక్స్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 2లో ఏముంటాయి, ఏం టాపిక్స్ ఉంటాయి, ఫిజిక్స్ ఏంటి, మ్యాథమెటిక్స్ ఏంటి, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మెడికల్ స్టాండర్డ్స్ ఏముండాలి, తర్వాత రిక్రూట్మెంట్ సైకిల్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కెరీర్ ప్రోగ్రెషన్, ఏ విధంగా మీ యొక్క ర్యాంక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మనకి నావిక్ కింద స్టార్ట్ అయ్యి అప్పుడు మీకు ఉత్తమ నావిక్ కానీ, ప్రధాన నావిక్, అధికారి, ఉత్తమ అధికారి, ప్రధాన అధికారి, ఈ విధంగా మీ ర్యాంక్ అని పెరుగుతుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. తర్వాత జాబ్ ప్రొఫైల్, చేయాల్సిన జాబ్ ఏంటి, మోడల్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ మీకు నావిక్ ఒక లింక్ చూసారు పైన టాప్లో, ఇది క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది, చూసుకోవచ్చు. సెక్షన్ 1లో ఏముంటుంది, ఒక శాంపుల్ క్వశ్చన్ ఇచ్చారని మొత్తం ఇవ్వడం జరిగింది. ప్రిపేర్ అయితే చాలు మీరు, అంటే ఆ లెవెల్ ఎంతవరకు ఉంది. సెక్షన్ 2లో ఏముంటాయి, మనకి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్స్ వెళ్తే కామన్ రీజన్స్, అంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి, ఏమైనా డాక్యుమెంట్ మిస్ అయిపోతే రిజెక్ట్ అవుతుంది కదా, దానికి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీరు చదివితే అప్లై చేసే కంటే ముందే ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత టాటూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఇక్కడ FAQs అని ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు ఏంటంటే అడ్మిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సంబంధించి. తర్వాత ఈ సెలక్షన్ ప్రొసెస్ కానీ ట్రైనింగ్కి సంబంధించిన బేసిక్. సో ఒక క్యాండిడేట్ ఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ట్రావెల్ సంబంధించి ఏమైనా ఫెసిలిటీ, మీకు ఏమైనా రిమర్స్మెంట్ కానీ, లేకపోతే ఎప్పుడు ప్రమోట్ చేస్తారు, ఉమెన్ అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఇక్కడ నో అని చెప్పారు. ఈ పోస్ట్కి అయితే మీకు టాటూ ఉంది, దానికి ఏం చేయాలి, ఇలాగ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు మీకు. ఇవన్నీ చదివితే ఫుల్ డీటెయిల్స్ అని మీకు తెలుస్తాయి. సేమ్ ఇదే విధంగా మీరు నావిక్, DB, యాంత్రిక్ ఇవి కూడా క్లిక్ చేసి వాటి యొక్క పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బుక్ ఏం చదవాలి, జనరల్లీ ఈ టోటల్ ప్రాసెస్ అంటే యాంత్రిక్ కానీ, జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్, వీటి తగ్గట్టుగా బుక్స్ అయితే ఉంటాయి మనకి. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే అన్నీ కలిపి ఉంటాయి అనమాట. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ఆసక్తి ఉంటే తీసుకోండి. జనరల్ మన బుక్ స్టాల్లో దొరుకుతూ ఉంటాయి.
మనకి రీసెంట్ సంబంధించిన మోడల్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో ఆన్లైన్ ప్యాటర్న్ సంబంధించిన మోడల్ పేపర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీకు డీటెయిల్ సిలబస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఏముంటాయి అంటే ఇక్కడ సాల్వ్డ్ పేపర్స్ కూడా ఉన్నాయి. తర్వాత సైన్స్ సంబంధించిన టాపిక్స్, జీకే, రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నీ ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఏమైతే మనకి సిలబస్ ఉంటే ఎగ్జామినేషన్ అడుగుతారు క్వశ్చన్స్, ఆ డీటెయిల్ సిలబస్ అనమాట ఇది. తర్వాత జీకే సంబంధించిన వాటిని మీరు ఏం చేస్తారంటే విడిగా జీకే బుక్ తీసుకొని కుదిరితే, లేదంటే మంత్లీ మ్యాగజైన్స్ ప్రిపేర్ అవ్వండి. బయట మార్కెట్లో అమ్ముతారు. జీకే క్యాప్స్ అని చెప్పేసి మంత్లీ రిలీజ్ చేస్తూ ఉంటాయి ఆర్గనైజేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ ఇచ్చే వాళ్ళందరూ. సో అవి తీసుకొని సరిపోతుంది. తర్వాత మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రిపేర్ అయితే బేసిక్ ఐడియా అనేది మీకు వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన నావిక్ యాంత్రిక్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. వన్స్ లింక్ యాక్టివ్ అవ్వగానే మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.